కంట్రీ డ్రాగన్ కంట్రీకి షాకుల మీద షాకులు ఇస్తోంది భారత్. చైనా కంపెనీలపై కీలక నిర్ణయం తీసుకుంది. రహదారి నిర్మాణ ప్రాజెక్టులోకి ఆ దేశ కంపెనీలకు నో ఎంట్రీ చెప్పేసింది. భారత్ చైనా సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో చైనాను కట్టడి చేయడానికి సాధ్యమైన మార్గాలన్నింటినీ భారత్ అన్వేషిస్తోంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీసుకున్న నిర్ణయం కూడా ఈ కోవలోనిదే. జాయింట్ వెంచర్లతో సహా రహదారి నిర్మాణ ప్రాజెక్టుల్లో ఏ ఒక్క చైనా కంపెనీని అనుమతించమంటూ ఆయన స్పష్టం చేశారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈల్లో చైనా పెట్టుబడిదారులు భాగస్వాములు కాకుండా చూసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇటీవల లద్దాఖ్లోని గాల్వాన్ లోయ వద్ద ఇరు దేశాలకు చెందిన సైనికులు తీవ్రస్థాయిలో ఘర్షణ పడడంతో రెండు వైపులా ప్రాణ నష్టం జరిగింది. భారత్కు చెందిన 21 మంది జవాన్లు మరణించారు. అప్పటి నుంచి సరిహద్దు వద్ద యుద్ధ వాతావరణం నెలకొంది. భద్రతా కారణాలు చూపుతూ చైనాకు చెందిన 59 యాప్స్ మీద భారత్ నిషేధం విధించింది. చైనా భాగస్వామ్యంతో ఉన్న జాయింట్ వెంచర్లకు రహదారి నిర్మాణంలో పాలుపంచుకునేందుకు అనుమతులు ఇవ్వబోమని, వారు జాయింట్ వెంచర్ల ద్వారా భారత్లోకి ప్రవేశించాలని చూసినా అనుమతులు ఇవ్వకుండా దృఢ వైఖరిని చూపుతామని స్పష్టం చేసింది కేంద్రం. చైనా కంపెనీలపై నిషేధం విధిస్తూ మన దేశ కంపెనీలు ఈ నిర్మాణంలో భాగస్వాములయ్యేలా నిబంధనల్లో సడలింపులిస్తూ త్వరలో ఒక విధానాన్ని తీసుకురానుంది భారత్. ప్రస్తుత భవిష్యత్తు టెండర్లలో కూడా ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నట్టు వెల్లడించారు నితిన్ గడ్కరీ. సరికొత్త సాంకేతికత, పరిశోధన, కన్సల్టెన్సీ, ఇతర పనుల కోసం ఎంఎస్ఎంఈల్లో విదేశీ పెట్టుబడులు, జాయింట్ వెంచర్లను మేం ప్రోత్సహిస్తాం. కానీ చైనా కంపెనీలకు మాత్రం ఆ అవకాశం లేదని అన్నారు గడ్కరీ. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఆత్మనిర్భర భారత్ కు తాను ప్రధాన మద్దతుదారునని చెప్పుకొచ్చారు. చైనా నుంచి దిగుమతులను నిరుత్సాహపరిచేందుకు, దేశాన్ని స్వావలంబన దిశగా నడిపించేందుకు కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. అలాగే ఓడరేవుల వద్ద వస్తువులను ఏకపక్షంగా నిలిపివేయడం లేదని స్పష్టం చేశారు. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా నుంచి చెన్నై, విశాఖపట్నం ఓడరేవులకు చేరుకుంటున్న సరుకుల తనిఖీలను కస్టమ్స్ అధికారులు తీవ్రతరం చేసిన నేపథ్యంలో ఆయన ఈ స్పష్టత ఇచ్చారు. కుట్ర బట్టబయలైంది. పొరుగు దేశం విషం చిమ్ముతోంటే భారత్ ఊరుకుంటుందా? ఎంత శాంతిని కోరుకునే దేశమైనా సహనం కోల్పోతే ఏం చేయాలో అదే చేస్తోంది. భారత్ కూడా ప్రస్తుతం అదే పని చేస్తోంది. ఎక్కడికక్కడ చైనాకు నట్లు బిగిస్తోంది, ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. పుట్టల నుంచి వచ్చే చెదలు మాదిరిగా చైనా సైనికులు భారత సరిహద్దులకు చేరుతున్నారు. మరోపక్క ఆ దేశ విదేశాంగ శాఖ చర్చల పేరుతో భారత్ను ఆపుతోంది. సరిహద్దుల్లో సీన్ అర్థమైన మన ప్రభుత్వం ఇక యాక్షన్ పార్ట్లోకి దిగింది. చర్చల పేరుతో సమయం వృధా చేయడం భారత్కు ప్రమాదకరమని గ్రహించింది. అత్యంత వేగంగా సరిహద్దులకు శతఘ్నులు, యుద్ధ ట్యాంకులను తరలించడమే తరుణోపాయమని భావించింది. అంతే, వాయుసేనలోని బాహుబలులు, భారీ కాయలు రంగంలోకి దిగారు. భారత్కు చెందిన వ్యూహాత్మక ఆయుధాలను సరిహద్దులకు చేర్చారు. భారత్ అంత వేగంగా మోహరించగలదని చైనా కూడా అంచనా వేయలేకపోయింది. అరుదైన వైమానిక సంపద మన సొంతం. భారత్ అమ్ముల పొదిలో అత్యధిక బరువును మోయగలిగే విమానాలు, హెలికాప్టర్లు భారీ సంఖ్యలో ఉన్నాయి. వీటి ద్వారా పదాతి దళాలు, భారీ యుద్ధ శకటాలను సరిహద్దులకు గంటల వ్యవధిలో తరలించవచ్చు. వీటిల్లో C-17 గ్లోబ్ మాస్టర్, C-130 సూపర్ హెర్క్యులస్, CH-47 షినూక్, MI-17 హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. 1980 వరకు భారత్ వద్ద IL-76, AN-32 వంటివి ఉండేవి. ప్రస్తుతం వాటితో పాటు కొన్నేళ్లుగా అత్యాధునిక విమానాలు, హెలికాప్టర్లను కొనుగోలు చేస్తున్నారు. భారత అమ్ముల పొదిలో T-90 అత్యంత శక్తివంతమైన ట్యాంక్. దీన్ని సరిహద్దులకు తరలించడంతో మన బలగాలకు 1000 ఏనుగుల బలం వచ్చినట్లే. దీని బరువు దాదాపు 46 టన్నులకు పైగా ఉంది. గతంలో IL-76 విమానం అత్యధికంగా 45 టన్నులు మాత్రమే మోయగలదు. దీంతో C-17 గ్లోబ్ మాస్టర్ విమానాలు ఈ ట్యాంకుల తరలింపులో చురుకైన పాత్ర పోషించాయి. ఇవి దాదాపు 77 టన్నులను మోయగలవు. అత్యధిక ఎత్తులో సాధారణంగా విమానాలు పూర్తి సామర్థ్యంతో బరువు మోయలేవు. C-17 సామర్థ్యం తగ్గించుకున్నా 46 టన్నులను తేలిగ్గా రవాణా చేయగలదు. ఇదే సమయంలో మరికొన్ని ట్యాంకర్లను రోడ్డు మార్గంలో కశ్మీర్ వైపు నుంచి తరలించే అవకాశం ఉంది. భారత్కు చెందిన శతఘ్నులను అత్యవసరమైన ప్రాంతాలకు తరలించేందుకు ఇటీవల అమెరికా నుంచి కొనుగోలు చేసిన షినూక్ హెలికాప్టర్లు ఉపయోగపడనున్నాయి. ఇవి భారత్ వద్ద 15 వరకు ఉన్నాయి. అదే సమయంలో దళాలు, ఆర్మ్డ్ వాహనాలను తీసుకెళ్లేందుకు C-130 విమానాలు, MI-17 హెలికాప్టర్లు ఉండనే ఉన్నాయి. భారత్ వద్ద 11 C-130 విమానాలు, 11 C-17 గ్లోబ్ మాస్టర్లు సర్వీసుల్లో ఉండగా 220 MI-17 హెలికాప్టర్లున్నాయి. వీటిల్లో అన్ని కూడా లద్దాఖ్ సమీపంలోని దౌలత్ బేగ్ ఓల్డ్ ఎయిర్ స్ట్రిప్ లో ల్యాండ్ కాగలిగే సామర్థ్యం ఉన్నవి కావడం విశేషం. సరిహద్దుల్లో T-72, T-90 ట్యాంకులు మోహరించింది భారత్. ఎన్నో కష్ట నష్టాలకు ఎదురొడ్డి పర్వత ప్రాంతాలకు తరలించింది. తూర్పు లడాఖ్లో గర్జనకు సిద్ధమయ్యాయి భారత బలగాలు. భారీ యుద్ధ ట్యాంకులు మైదాన ప్రాంత పోరాటాల్లో రారాజులు. అయితే
శీతల పర్వతమయ ప్రాంతాల్లో వాటికి స్థానం లేదు. భారంగా గంటకు 50 కిలోమీటర్ల కన్నా తక్కువ వేగంతో కదిలే ఈ శకటాలు ప్రతికూల వాతావరణంలో మెరుగ్గా పోరాడలేవు. పైగా వాటిని అక్కడికి తరలించడం కూడా కష్టమే. అందుకే అలాంటి ప్రాంతాల్లోకి వాటిని పంపే ఆలోచనలు సైన్యాలు చేయవు. అందుకే కొన్నేళ్ల కిందటే భారత్ దళాలు తమ వ్యూహాన్ని మార్చేశాయి. కొత్త ప్లాన్ వర్కౌట్ చేశాయి. సరిహద్దుల్లో చైనాకు ముక్కుతాడు వేయాలన్న దృఢ నిశ్చయంతో ప్రధాన యుద్ధ ట్యాంకులైన T-72, T-90లను కొన్నేళ్ల కిందటే తూర్పు లద్దాఖ్కు తరలించింది. ఇప్పుడు అవి డ్రాగన్ పై గర్జించడానికి సిద్ధంగా ఉన్నాయి. తూర్పు లద్దాఖ్లో ఎత్తైన పర్వతాలు, లోయలే అధికం. అయితే చుషుల్, దెమ్చోక్ వంటి చోట్ల పీఠభూముల్లాంటివి ఉన్నాయి. ఆ ప్రాంతాలు ట్యాంకు యుద్ధానికి అనువైనవని భారత్ కొన్నేళ్ల కిందటే గుర్తించింది. అయితే ఈ శకటాలు ప్రధానంగా మైదాన ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతల్లో పనిచేయడానికి రూపొందినవి. ఈ నేపథ్యంలో తన అమ్ముల పొదిలోని T-72 యుద్ధ ట్యాంకుకు ప్రత్యేకంగా మార్పులు చేసి 2014లో తూర్పు లద్దాఖ్లో భారత్ మోహరించింది. తీవ్ర శీతల వాతావరణాన్ని తట్టుకునే కందెనలు, ప్రత్యేక వింటర్ గ్రేడ్ డీజిల్ సాయంతో వాటిని నిర్వహిస్తోంది. రాత్రివేళ ఈ యంత్రాలను వేడిగా ఉంచేందుకు కనీసం 2 సార్లు ఇంజిన్లను ఆన్ చేయడం వంటి చర్యలను మన సైనికులు చేపట్టేవారు. 2015 నుంచి విస్తృత స్థాయిలో ట్యాంకులను లద్దాఖ్కు తరలించడం భారత్ మొదలుపెట్టింది. 45 టన్నుల బరువుండే ఈ శకటాలను తొలుత సముద్ర మట్టానికి 11,000 అడుగుల ఎత్తులో ఉన్న లే విమానాశ్రయానికి వాయుమార్గంలో తరలించాలి. అక్కడి నుంచి తూర్పు లద్దాఖ్లోని గమ్యస్థానానికి చేర్చాల్సి ఉంటుంది. 2015-16లో C-17 గ్లోబ్ మాస్టర్ రవాణా విమానంలో విడతకు 1 ట్యాంకును మాత్రమే తరలించింది మన సైన్యం. రోజుకు ఒక్కసారి మాత్రమే విమానాన్ని నడిపారు. ఆ తర్వాత ఒక విడతలో 2 ట్యాంకులను తరలించారు. ప్రస్తుతం లద్దాఖ్లో 100 ట్యాంకులు కొలువుదీరాయి. చైనా వెనక్కి తగ్గే వరకు సరిహద్దుల్లో ఎంతకాలమైనా మోహరింపును కొనసాగించాలని భారత సేన భావిస్తోంది. ఇప్పటికే గాల్వాన్ నదిలో ఉష్ణోగ్రతలు బాగా పడిపోయాయి. శీతాకాలం మొదలైతే గాల్వాన్ ఒడ్డున చైనా సైనికుల మనుగడ కష్టమవుతుంది. మన సైన్యం మాత్రం ఎత్తైన ప్రాంతంలో మోహరించింది. తూర్పు లద్దాఖ్ సెక్టార్లోకి మార్షల్ ఆర్ట్స్ నిపుణులను రంగంలోకి దించామని చైనా అధికారిక మీడియా ఊదరగొడుతోంది. అయితే డ్రాగన్ సైనికులతో పోలిస్తే భారత సైనికుడు రాటుదేలున్నాడు. సియాచిన్ ప్రాంతం పాకిస్తాన్ పరం కాకుండా చూసేందుకు 1984 నుంచి మన సైనికులు పర్వత ప్రాంత యుద్ధంలో సుశిక్షితులై ఉన్నారు. పైగా పదాతి దళంలో శిక్షితులైన సైనికులతో కూడిన ఘాతక్ పట్లూన్లను భారత్ ఇప్పటికే చైనా సరిహద్దుల్లో మోహరించింది. ఈ యోధులు ప్రత్యేక కమాండో శిక్షణ పొందారు. సరిహద్దు ఉద్రిక్తతలకు కేంద్ర బిందువైన గాల్వాన్ లోయలో భారత సైన్యం 6 T-90 ట్యాంకులను మోహరించింది. వీటికి తోడు భుజంపై నుంచి ప్రయోగించే వీలున్న ట్యాంకు విధ్వంసక క్షిపణి వ్యవస్థలను రంగంలోకి దించింది. T-90 ట్యాంకు కూడా క్షిపణులను ప్రయోగించగలదు. తూర్పు లద్దాఖ్లో సరిహద్దు వెంబడి పదాతి దళ సాయుధ శకటాలు, శతఘ్నులను భారత్ మోహరించింది.